భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ఈ 6 కోట్ల ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు. ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, అలా కడప ఉక్కు పరిశ్రమ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి, మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి పార్లమెంట్లో ఆమోదించినటువంటి అంశాలు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ కార్మికులందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా మా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, మా పరిశ్రమను కాపాడుకుంటాం అని అంటే, ఉద్యోగులు మీరు జీతాలు తీసుకుంటున్నారు, పని చేయట్లేదా, లేకపోతే మీ ఫీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి అని అంటాం. అప్రజాస్వామిక చర్య, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిపైన ఎప్పటికైనా స్పందించి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు కేంద్రం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఆ పక్కనే మళ్ళా విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి దానికి విశాఖకి ఉక్కు పరిశ్రమకి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు మెటల్ కంపెనీకి భూములు కేటాయిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో 32 మంది బలిదానాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని మీరు ఉరి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే విఆర్ఎస్ పేరుతోటి కార్మికుల మీద ఒత్తిడి చేసి విఆర్ఎస్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. విశాఖ ఉక్కు మా హక్కు అనేటువంటి ఏదైతే నినాదం ఉందో ఇప్పటికే కొనసాగుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్యగా హెచ్చరిక చేస్తున్నాం.